హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చివరిగా ఓ పాట పాడుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని పాట పాడుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమై ఉందును. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట
విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, యేసు నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ తిరిగి రావాలన్నా, ఒంటరి వాడే 1000 మంది లాగా మారిపోయే అసాధ్యమైన కార్యం కూడా సాధ్యం అవ్వాలన్నా ఒకే ఒక దారి. ఏ దారి అది? భక్తుడు చెప్తున్నాడు కదా, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేందుకు నువ్వు వచ్చినావు. ఒంటరిగా నన్ను 1000 మందిలాగా మార్చే బలమైన 1000 మందితో సమానమైన బలమైన వ్యక్తిగా నన్ను మార్చావే. ఈ రెండిటికి ఇంత అసాధ్యమైన కార్యాన్ని కూడా సాధ్యం చేసి చూపించినవే. కోల్పోయినవన్నీ పోగొట్టుకున్నట్టు అన్నీ మరలా వచ్చేలా చేసినవే. దీని అంతటికీ కారణం ఒకే ఒక మార్గం అంట. ఏంటది? ఈరోజు వాక్యం ఆ విషయంలో నుంచి ఉంటుంది. ఎవరైతే ఆ దేవుని సన్నిధిలో ఉంటారో వాళ్ళకంట అయ్యే ఏంది? కోల్పోయినవన్నీ తిరిగి వచ్చినాయంట. ఒంటరిగా ఉన్న వ్యక్తులు 1000 మంది ఉన్న వ్యక్తుల కంటే బలమైన వ్యక్తులుగా మారిపోయారంట. మనం ఒకరు ఉండేవాళ్ళు ఇద్దరుగా మారితేనే ఆహా ఓహో అనుకుంటాం కదా. 1000 మందిగా మారమంటే సాధ్యమని అసలు ఒక వ్యక్తి. మీ భాషలో చెప్తా, ఒక రాయి ఉందనుకుందాం, కట్టరాయి. ఒక రాయిని మనం ఒకడెత్తే అనుకుందాం, అది మన కెపాసిటీ అనుకో. ఇంకొక రాయి ఉందనుకుందాం, అది 1000 మంది ఉంటేనే ఎత్తారనుకో. మన కెపాసిటీ ఎంత? ఒక రాయి ఎత్తే ఒక కెపాసిటీ. కానీ అక్కడ ఉండే రాయి ఎంత? 1000 మంది ఎత్తేది. కానీ మనము పోయి ఆ 1000 మంది ఎత్తే రాయిని మనం ఎత్తేసాం మనం ఒకరమే. అప్పుడు అది సాధ్యమా? అసలు 1000 మంది ఎత్తే రాయిని మనం ఒకరం ఎత్తాలంటే సాధ్యమా? అది సాధ్యమైతే దాన్ని ఏమంటారు? అసాధ్యమైనది సాధ్యమైపోయింది. అది అసలే కన్నులకు ఆశ్చర్యం. ఓ అమ్మ 1000 మంది ఎత్తురాయి వాడు ఎవడైతేనంటరా, అవ్వా ఎక్కడ నిన్నామా, ఓ నన్ను ఎప్పుడైనా జరిగిందా, అమ్మో ఎంత అద్భుతం రా, అమ్మో ఎంత బలం ఉంది వాడికి అనుకుంటారు లేదా? అనుకుంటారు లేదా? అంటే ఆశ్చర్యపోయే, ఇతరులు చూస్తే ఆశ్చర్యపోయే, నోటి మీద అవ్వా అమ్మా అవునా ఇంత జరిగిందా అని అద్భుతంతో వాళ్ళు కళ్ళే నమ్మలేనంత అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యం అవ్వాలన్నా కోల్పోయినవి, పోగొట్టుకున్నవి. నువ్వేం పోగొట్టుకున్నావో? డబ్బులు పోగొట్టుకున్నావో, సంతోషం పోగొట్టుకున్నావో, ఆనందం పోగొట్టుకున్నావో, ఆరోగ్యం పోగొట్టుకున్నావో, ఇంకేమైనా పోగొట్టుకున్నావు, ఏం పోగొట్టుకున్నా అన్నీ పోగొట్టుకున్నట్టు అన్నీ మళ్ళీ తిరిగి పొందుకోవాలనుకున్నా కొన్ని ఒకే ఒక మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చేద్దాం, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. మంచిది. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం ఏదో మీకు గుర్తుందా? చాలా రోజులు అయిపోయింది, పోయిన వారంలో అనుకుంటా, ఈ వారంలో కాదు పోయిన వారంలో మనం విన్నాం అనుకుంటా దేవుని మాటలవి. ఏమైనా గుర్తుందా? చివరిసారిగా మత్తయి సువార్తలో మనం ఈ అంశం గురించి దేవుడు మనతో అందరితో మాట్లాడుతున్నాడు. ఏమైనా గుర్తుందా? చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీకు గుర్తుండకపోవచ్చు. ఒకవేళ మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. అంశం ఏంటంటే అల్ప విశ్వాసం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, తక్కువ విశ్వాసం ఉండే వాళ్ళు పరిస్థితి ఎలాగుంటుంది అని ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. అల్ప విశ్వాసం ఉండేవారి జీవితము ఎలాగుంటుంది,
వాళ్ళ జీవితంలో ఏమేమి జరుగుతుంది, వాళ్ళు ఎలా ఉంటారు, విశ్వాసంలో అధికంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనేది యేసు ప్రభు వారు ఆ రోజు మనందరితో మాట్లాడినారు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఆ రోజు 4 అంశాలు చెప్పాడు దేవుడు. అల్ప విశ్వాసులు అని ఎవరిని పిలుస్తారు, ఏం మన జీవితంలో ఉంటే మనం అల్ప విశ్వాసులుగా పిలువబడతాము, మన అల్ప విశ్వాసం ఉంటే మనలో ఏముంటాయి అనే 4 అంశముల గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో వీడియో ఉంటుంది కాబట్టి మరలా విని అల్ప విశ్వాసం అంటే ఎవరు, మనలో ఏముంటే, మన జీవితంలో ఏముంటే మనల్ని అల్ప విశ్వాసంగా తీర్పు తీర్చబడతాం అనేది మీరు తెలుసుకొని, ఒకవేళ అలాంటి అల్ప విశ్వాసాలు ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి అధిక విశ్వాసంలోకి వచ్చి దేవుని సన్నిధిలో దీవించబడాలని మీకు మరొకసారి మనం చేస్తున్నాను. హల్లెలూయా. సరే, ఈరోజు కూడా మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం చదవండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగింజంత విశ్వాసం ఉందని ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోయి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం చాలా వారాలుగా, దాదాపు 1 నెలగా ఈ సందర్భాన్ని ధ్యానిస్తున్నాం. మీకు తెలుసు, ఈ సందర్భం నుంచి దేవుడు దాదాపు ఇప్పటికే 10 పైన అంశాలను మాట్లాడి ఉన్నాడు. మామూలుగా దేవుడు ఏదైనా ఒక సందర్భం నుంచి ఒక సందర్భమే ఒక అంశం గురించే మాట్లాడేవాడు. కానీ ఈ సందర్భం నుంచి ఎందుకో దేవుడు 10కి పైనే అంశములు, దాదాపు 12-13 అంశములు ఈ చిన్న సందర్భం నుంచి దేవుడు మాట్లాడినాడు. కానీ ఇందులోనే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ మనం ఇదే సందర్భంలో పెట్టుకుంటే ఇంకా రాబోయే ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజుతో ఈ సందర్భానికి ఇదే చివరి అంశంగా ఈ సందర్భాన్ని మనం ముగించేస్తాం. ఈ సందర్భం మనకు తెలుసు ఏంటి, యేసు ప్రభు 3 శిష్యులను తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందుతారు. కొండ కిందేమో మిగిలిన 900 శిష్యులు ఉంటారు. ఆ 900 శిష్యుల దగ్గరికి ఒక ఆయన వాళ్ళ కొడుకుని దయ్యంతో బాధపడుతూ, ఫిట్స్ రోగంతో బాధపడుతున్న కొడుకుని ఆ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు రాత్రంతా ప్రయత్నిస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ ఆ దయ్యం నుంచి విడుదల కానీ ఆ రోగం నుంచి స్వస్థత కానీ ఆ బిడ్డకు రాదు. తర్వాత వీళ్ళు గొడవ జరుగుతుంటుంది. రాత్రి అంతా ఏది పడితే అది గొడవలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. పొద్దున్న అయిపోతుంది. పొద్దున్న యేసు ప్రభు వారు వచ్చి కిందకి వస్తారు. కిందకు వచ్చిన తర్వాత అక్కడంతా జనసమూహం చూసి మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, ఏమైంది అని వాళ్ళని అడుగుతాడు. అడిగిన తర్వాత ఇది వాళ్ళ నాన్న వచ్చి, ఇది పరిస్థితి, మేము ఇలాగా నా కొడుకు బాగలేకుండా ఉంది, మేము ఇలాగ వచ్చినాము. అయితే నీ శిష్యులు రాత్రంతా ప్రార్థన చేసినారు కానీ మా అబ్బాయికి ఏమీ బాగవ్వలేదు, కనీసం నీ వలన అయితే మా కొడుకుని బాగు చేయి, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు అని చెప్పేసి యేసు ప్రభు దగ్గర వేడుకుంటాడు. వేడుకోగానే వెంటనే యేసు ప్రభు వారు, అల్ప విశ్వాసులారా, ఎంతవరకు మీతో నేను సహిస్తాను, ఆ అబ్బాయిని ఎటు తీసుకురండి అని చెప్పేసి ఆ బిడ్డని పిలుచుకొని వస్తారు. పిలుచుకురాగానే ఒక మాటతో, మగవాయిన చెడు దయ్యమా ఈ బిడ్డని విడుదల పో అనగానే ఆ దయ్యము విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగైపోతుంది. ఆ రోగము అప్పటితో బాగైపోతుంది. అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి భలే అద్భుతంగానే అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు. శిష్యులు కూడా ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యంలోనే ఉంటారు. తర్వాత మనుషులందరూ వెళ్ళిపోతారు. శిష్యులను తీసుకొని యేసు ప్రభు వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈ శిష్యులు ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటారు. అప్పుడు యేసు ప్రభు, ఏంట్రా మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యంలో ఉన్నారు, ఏమైందని అడిగితే అప్పుడు వాళ్ళు అడుగుతారు, ప్రభువా నువ్వు చేసినట్లే మేము చేసినాం, నువ్వు చెప్పినట్లే మేము కూడా చెప్పినాం. నీకేమో దయ్యం వెళ్ళిపోయింది, రోగం బాగా అయిపోయింది, కానీ మేము అదే ప్రార్థన చేసినా అలాగే చేసినా సరే ఆ దయ్యం మేము వెళ్ళగొట్టలేకపోయినా, ఆ స్వస్థత మేము వెళ్ళలేకపోయినా, దీనికి కారణం ఏంటి, నువ్వెందుకు వెళ్ళగొట్టినావు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయినావు, నీకు సాధ్యమైంది మాకెందుకు అసాధ్యంగా మారిపోయింది, లేదా మాకు అసాధ్యమైంది నీకు ఎలాగ సాధ్యమైంది అని అడిగితే యేసు ప్రభు చెప్తున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినలా ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడ పొమ్మనగానే అది అక్కడికి వెళ్ళిపోతుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పేసి ఆ శిష్యులతో చెప్పాడంట. సో ఈ సందర్భం నుంచి ఈ సందర్భం నుంచి చిట్ట చివరిగా యేసు ప్రభు వారు ఈరోజు మాట్లాడబోయే మాట అది మనం చూద్దాం. ఇంకా చాలానే చెప్పుకోవాలంటే
కానీ ఇంకా రాబోయే రోజులు ఇంకా మనం చాలా తెలుసుకోవాలి కాబట్టి ఈ సందర్భం నుంచి ఇదే లాస్ట్ అంశం, దేవుడు మాట్లాడే అంశం. ఆ అంశం ఏంటంటే ఇక్కడ కంటే ఇంకొక దగ్గర చాలా బాగా రాయబడింది ఈ అంశం గురించి. ఆ వాక్యాన్ని చదువుకొని ఇదే సందర్భం, ఆ వాక్యాన్ని చదువుకొని దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. మార్కు సువార్త తీసుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 చదవండి. ఆయన ఇంటిలోకి వెళ్ళి తర్వాత ఆయన మేమెందుకు ఆ దేవుని వెళ్ళగొట్టలేకపోతున్నాం ఏకాంతము ఆయన అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలన అయినను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వార్త చెప్పారు. హల్లెలూయా. వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా మేమెందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయినాం, మాకెందుకు ఇది అసాధ్యమైంది, మేమెందుకు దీన్ని చేయలేకపోయాం, నువ్వు చేసావే నీకు సాధ్యమైంది, మాకెందుకు అసాధ్యమైంది, మేమెందుకు చేయలేకపోయినాం, నువ్వు చేసింది మేమెందుకు చేయలేకపోయినాం అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడంట, ఇది అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యము అని దేవుడు చెప్పాడంట. యేసుప్రభు చెప్తున్నమాట, ప్రార్థన వలననే తప్ప వేరొక దానివల్ల ఇలాంటి అసాధ్యమైన కార్యము సాధ్యము అవ్వడం అసాధ్యం అన్నాడంట. ఏం చెప్పాడు యేసుప్రభు? ప్రార్థన వల్లనే ఇది జరుగుతుంది, ఇలాంటి అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమైపోవాలంటే, అంటే జరగని కూడా జరగాలి అంటే ఉన్న ఒకే ఒక్కటి మార్గము ప్రార్థన వల్లే అని అంటున్నాడు కదా. ఈ శిష్యులు ప్రార్థన చేయలేదా రాత్రి అంతా? వాళ్ళంతా రాత్రి అంతా చేసింది ఏంది? ప్రార్థనే కదా. వాళ్ళంతా రాత్రి అంతా చేసింది ఏంది? ప్రార్థనే వాళ్ళందరూ చేసింది. అన్ని రకాల ప్రార్థనలు ట్రై చేసినారు. కొబ్బరి నూనె ప్రార్థన చేసినారు, ఆత్మ ప్రార్థన చేసినారు, మోకాల ప్రార్థన చేసినారు, పెద్ద పెద్ద ప్రార్థన చేసినాడు, చిన్న చిన్న ప్రార్థన చేసినారు, కన్నీటి ప్రార్థన చేసినారు, అందరూ కూర్చొని కలిసి ప్రార్థన చేసినారు, కుటుంబంగా కలిసి ప్రార్థన చేసినారు, ఒక్కొక్కరు ప్రార్థన చేసినారు. ఎలా చేసినా సరే అది పోలా, అదయం పోలా. కానీ యేసు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రార్థన వల్లనే అలాంటి కార్యములు, అసాధ్యమైన కార్యములు సాధ్యమవుతాయి అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళంతా చేసింది ప్రార్థనే రాత్రి అంతా. మరి ఎందుకు వీళ్ళకి అసాధ్యమైంది? హల్లెలూయా. అక్కడ చదవండి, ఆ మాట చదవండి, 29 చదవండి. ప్రార్థన వలనే ఉండు, ప్రార్థన వలననే పైన ఎంత ఉంది? 2 ఉందా? కింద 2లో ఏముంచదు? కిందకు వచ్చి పుట్టినోట్లో 2లో ఏముంచదు? అనేక ప్రాచీన ఉపవాసం వలనే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పాడంట? ఉపవాస ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన ఇలాంటివి అసాధ్యమైన కార్యాలు సాధ్యమవడం అసంభవం. అవుతుందా? ప్రార్థన చేస్తే మామూలు కార్యాలు జరిగిపోతాయి. నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ప్రభా జ్వరం పోవాలి ప్రభా అంటే జ్వరం పోతుంది, కడుపు నొప్పి పోవాలి ప్రభా అంటే కడుపు నొప్పి పోతుంది, కాళ్ళు నొప్పి పోవాలి ప్రభా అంటే కాళ్ళు నొప్పి పోతుంది. కానీ ప్రభా కళ్ళు చేయాలి ప్రభా అంటే ప్రార్థనలో జరగదు. కాళ్ళు చేయాలి ప్రభా అంటే ప్రార్థనలో జరగదు. ప్రభా అద్భుతాలు జరిగిపోవాలి ప్రభా అంటే ఆ ప్రార్థన సరిపోదు. ఆశ్చర్యకాలు జరిగిపోవాలి ప్రభా అంటే ఆ ప్రార్థన సరిపోదు. అంటే మామూలుగా జరగాల్సినవి జరగాలి అంటే మామూలు ప్రార్థన సరిపోతుంది. కానీ అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, అసాధ్యమైన కార్యాలు సాధ్యం కావాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గము ఉపవాస ప్రార్థన. ఏంటి? ఉపవాస ప్రార్థన. మీకు ఆల్రెడీ నేను తెలిసిన ఆశ్చర్యము అద్భుతము అంటే ఏంటి అంటే మీకు ఏదో చెప్పిన. అద్భుతం ఆశ్చర్యం అంటే ఏంటి? ఏంటి? ప్రభా జ్వరం వచ్చింది ప్రభా,
నాకు జ్వరం పొద్దున్న లోపల తగ్గిపోవాలి ప్రభావ, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, జ్వరం తగ్గిపోయింది. వేరే వాళ్ళు కూడా జ్వరం వచ్చింది, వాళ్ళు పోయి హాస్పిటల్ పోయినారు, టాబ్లెట్ తెచ్చుకున్నారు, వేసుకున్నారు, వాళ్ళకి జ్వరం తగ్గిపోయింది. ఇది అద్భుతమా? నువ్వు ప్రార్థన చేసుకున్నావు, జ్వరం తగ్గిపోయింది. బయట వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, మాత్రం తెచ్చుకుని వేసుకున్నారు, జ్వరం తగ్గిపోయింది. ఇది అద్భుతమా? ఇది అద్భుతం కాదు, జస్ట్ నార్మల్ అంతే. అద్భుతం ఏంటో తెలిసిన, ఆ జ్వరం తలకెక్కేసింది. డాక్టర్లు అంతా తిప్పేసినారు, లక్షలు ఖర్చు పెట్టేసినారు. డాక్టర్లు దగ్గరికి తీసేసినారు, లక్షలు ఖర్చు పెట్టే అన్ని వైద్యాలు వాడేసినాడు. డాక్టర్ చెప్పినాడు రేపు చచ్చిపోతాను నువ్వు అని. తలకెక్కేసింది, తలకు కొట్టేసింది. 2 రోజులు కూడా నువ్వు ఎక్కువ రోజులు బతుకు, తులసి నీళ్ళు పేపించుకునేసండి, తులసి నీళ్ళు పోసేయండి అని చెప్పేసినారు. అలాంటి సందర్భంలో అందరూ చేతులు తీసిన సమయంలో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినావు, చచ్చిపోవాల్సి నువ్వు బతికేసినావు. దాన్ని ఏమంటారా? హల్లెలూయా. దాన్ని ఏమంటారా? అద్భుతం అంటారు. అంటే అద్భుతం అంటే ఏంటంటే ఎవ్వరూ చేయలేనిది, అంతకుముందు ఎప్పుడు జరగనిది, ఎప్పుడు చూడండి, ఎప్పుడు వినంది, ఎప్పుడు జరగంది నీ జీవితంలో జరిగితే దాన్ని అద్భుతం అంటారు. లాజరు చచ్చిపోయినాడు, లేచి వచ్చారంటే వచ్చేసినాడు. ఎప్పుడైనా చచ్చిపోయినా లేదు వచ్చినాడా? అలా. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఎప్పుడైనా వచ్చినాయా? గుడ్డోళ్ళకి చెవులు లేనికి ఎప్పుడైనా చెవులు వినిపించినాయా? ఎన్ని వాటిని అన్నట్టు ఏమంటారు? అద్భుతాలు అంటారు. అంటే నీ జీవితంలో అసాధ్యమైన పనులు సాధ్యం అయిపోవాలంటే, అసలు జరగవనుకున్న పనులు కూడా జరగపోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన వల్ల బైబిల్ అనుసరించి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ఉపవాస ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయనేది ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు వాటన్నిటిలో నుంచి నేను 2 చెప్పాలనుకుంటున్నా. ఆల్రెడీ ఉపవాస ప్రార్థన గురించి ఇంతకుముందే దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీకు ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకోవాలనుకుంటే వాక్యం యూట్యూబ్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే చూడండి. ఉపవాస ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, చేస్తే ప్రయోజనాలు ఏంటి అని ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో. దేవుడు అప్పుడు మాట్లాడినాడు. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే దాన్ని వినండి. ఈరోజు వాటన్నిటిలో నుంచి ఉపవాస ప్రార్థన వలన కలిగే 2 ముఖ్యమైన ప్రయోజనాల గురించి దేవుడు మనతో అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ 2 ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి అని దేవుడు చెప్పబోయే ముందు అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, దాన్ని ఎలాగ చేయాలా అనేది చెప్పడానికి అంత టైం లేదు, కానీ సింపుల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతి వారము. ఎప్పుడు చేస్తాము? బుధవారం చేస్తాం. మామూలుగా ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలంటే అందరూ చేసేటప్పుడు శుక్రవారం చేస్తారు, ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు చనిపోయిన రోజు అని చెప్పేసి చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాని ప్రకారం బుధవారము చేస్తారు. అది ఎప్పుడైనా చేసినా నువ్వు ఉపవాసం ఉండడం ముఖ్యం. అయితే మంచి రోజు అంటే ఎప్పుడు అందరూ మంచి రోజు అని కాదు, అన్ని రోజులు మంచివే. ఎప్పుడు చేస్తే బాగుంటుందంటే చాలామంది శుక్రవారం అని చెప్తారు, ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు చనిపోయిన రోజు అని. కాబట్టి మనం ఎప్పుడు చేసినా అది పక్కన పెడితే, బుధవారం చేస్తాం, శుక్రవారం చేస్తామని పక్కన పెడితే, అసలు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా అనేది మనకు తెలియాలి. అసలు ఉపవాసం ప్రార్థన ఎలా చేయాలి, అసలు ఉపవాసం ఎలా ఉండాలి, అసలు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటో నేను చెప్తాను. ఉపవాసం అంటే ఏంటంటే, నేను ఆఫీస్లో వర్క్లో ఉన్నప్పుడు, నేను ఆఫీస్ పనిలోకి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక మేడం పని చేస్తానండి, నాకంటే పెద్ద, వయసులో పెద్ద. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాను, ఆమె నాకంటే కొంచెం లేటుగా వచ్చింది. నేను కూర్చోన్నాను, లేటుగా వస్తానే ప్రవీణ అంటాంది. వచ్చి ప్రవీణ అంటే ఓ ఏమైపోయింది మేడంకి, మేడం ఏమైపోయింది మేడం, ఏది మేడం మీరు ఎట్లా అయిపోయినారు, ఏమైపోయింది అని అడుగుతాను నేను. ఆమె ఎట్లా అంటే రోగం వచ్చిన కోల్డ్లాగా ఉంటుంది మేడం, అంతా భోంచేసి అదేదో మనకు చక్రం కొన్ని మలేరియా వేస్తే మనుషులు ఎట్లా ఉంటారో ఊగిపోయి అట్లా వచ్చింది. సత్తా లేక ఊపుకుండా అట్లా ప్రవీణ అంటా వచ్చింది రూమ్లోకి. అయ్యో మేడం ఏంది మేడం మీ పరిస్థితి, అయ్యో ఏంది అయిపోయింది మేడం, కూర్చొని అని చెప్పేసి కుర్చేసి కొంచెం పెట్టినాం. మేడం ఏంది మేడం ఎట్లున్నారు, ఏమైంది మేడం, ఏంది మేడం మీకు ఏమైనా హెల్త్ బాగా ఏమన్నారు, జ్వరం వచ్చిందా, టైఫాయిడ్ మలేరియా చెప్పండి మేడం అంటే, లేదు ప్రవీణ ఈరోజు నేను ఉపవాసం ఉంటాను ప్రవీణ అనింది. అయ్యో ఉపవాసం ఉంటారు నేను. ఆమె హిందూ అనమాట, అంటే అన్యులు అనమాట, ఇతరులు అనమాట, యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి కాదు.
నేను ఉపవాసం ఉన్నాను ప్రవీణ్, అందుకు ఇట్లా ఈరోజు ఉపవాసం ఉన్నాను అందుకని ఇట్లా ఉన్నాను ప్రవీణ్. అయ్యో అవునా మేడం, మీరు ఉపవాసం ఉన్నారా మేడం? సరే మేడం, మీరు కూర్చోండి మేడం, మీరు ఏం పని చేయొద్దులేండి మేడం, నేను మీ అంతా పని చేసుకుని నేను చేస్తానని మీ పని కూడా, మీరేం పని చేయొద్దని, మీరు రెస్ట్ తీసుకుని ఉపవాసంలో ఉన్నారు కదా అని చెప్పి నేను చెప్పిన కోసం పెట్టిన. సరే 10:30 అయింది, 10:30, 11 అయింది. మేము అప్పుడు క్యారీ తీసుకొని పోయినలా. మా స్టాఫ్ అందరూ ఏమనుకున్నామంటే, సరే మనం క్యారీ తెచ్చుకోలేదు కదా, ఈరోజు హోటల్కి వెళ్ళి ఏమైనా కట్టుకొచ్చుకుందామని చెప్పేసి అనుకున్నాం. అనుకుంటే ఆ మేడం చెప్పేసిన, మేడం మన వాళ్ళు క్యారీ తెచ్చుకొని, నేను కూడా క్యారీ తెచ్చుకోలేదు, దగ్గరలో హోటల్ ఉంది, పోయి తెచ్చుకుంటాను మేడం, కలగడకి వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పింది. ప్రవీణ్ నువ్వు కలగడకి వెళ్తానువా, అయితే స్వీటు, బాదుషా, కొబ్బరి నీళ్ళు, జ్యూసు, పాలకోవా ఇవన్నీ తీసుకురా ప్రవీణు, నేను డబ్బులు వేస్తాను అనింది. నువ్వు ఎంత మంచిదానే మేడం, మా కోసం ఇవన్నీ తెప్పిస్తాను ఈరోజు, మాకు స్వీటు, పాలకోవా, కొబ్బరి నీళ్ళు, మిక్చరు, జ్యూస్లు ఇవన్నీ తెప్పిస్తాను, నువ్వు ఎంత మంచిదాని మేడం అన్న. అయ్యో నీకు కాదు ప్రవీణ్, నీకు కాదు, నాకు ప్రవీణ్, నాకు అనింది. నీకా మేడం, నువ్వు ఉపవాసం కదా ప్రవీణ్. ఉపవాసం ఎందుకంటే నేను ఉపవాసంలో ఏమని చెప్పిందంటే ఫస్ట్లో, ఏం మేడం ఇట్లా అయిపోయినారు, ఎంతవరకు మేడం మీరు ఉపవాసం అంటే, సాయంత్రం 5 గంటల వరకు మేడం, 5 గంటల వరకు ప్రవీణ్ నేను ఉపవాసము అని చెప్పింది ఫస్ట్లో. ఇప్పుడేమో నాకు జ్యూసులు తీసుకోరా, నాకు స్వీట్లు తీసుకోరా, నాకు కొబ్బరి నీళ్ళు తీసుకోరా, నాకు మజ్జిగ ప్యాకెట్లు తీసుకోరా, నాకు మిక్చర్ తీసుకోరా అని చెప్తాంది. నాకు అర్థం కాల, ఏందిరా ఇది, ఈమె 5 గంటల వరకు ఉపవాసం అని చెప్పింది, ఇదేందో జ్యూసులు గీసులు అంటుంది, కంపతీసి మాకేమో అని నేను అడిగిన. మేడం నాకే కదా అంటే, కాదు ప్రవీణు నాకే అవి అనింది. అది కాదు మేడం, మీరు పొద్దున్నే ఉపవాసం ఉన్నారు కదా, ఎంతవరకు అంటే 5 గంటల వరకు కదా మేడం మీరు చెప్పింది, ఇప్పుడు ఏంటి మేడం జ్యూస్లో అంటారు. అవును ప్రవీణ్, నేను నిజంగా ఉపవాసం చేస్తాను, 5 గంటల వరకు ఉపవాసం నేను అనింది. అదేం ఉపవాసం అంటే నాకేం అర్థం కాలేదు మేడం. అంటే ఉపవాసం అంటే అన్నం తినకపోవడం అంతే ప్రవీణ్, నువ్వు అన్నం తినకూడదు అంతే. అన్నం తినకు, నువ్వేమని తినొచ్చు, నువ్వు జ్యూస్ తాగొచ్చు, నువ్వు ఏమని తినొచ్చు, జ్యూస్ తాగొచ్చు, స్వీట్ తినొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, నువ్వేమని తినొచ్చు అని చెప్పింది. అవునా మేడం, అన్నం మాత్రం తినకూడదు, పొద్దున్న ఏమన్నా తిన్నారా మేడం అంటే, పొద్దున్న ఎందుకు తిన్నారు ప్రవీణ్, 4 ఇడ్లీలు తాగిన, 2 గ్లాసులు పాలు తాగిన, మళ్ళీ వచ్చేటప్పుడు ఏడపడిపోతానని చెప్పేసి ఒక జ్యూసు మళ్ళీ 1 గ్లాస్ జ్యూస్ తాగి వచ్చినాను ప్రవీణ్ అని చెప్పింది. మా తల్లే, పొద్దున్నే 4 ఇడ్లీలు తిన్నావా, మళ్ళీ 2 గ్లాసులు పాలు తాగినావా, మళ్ళీ వచ్చేటప్పుడు 1 గ్లాస్ జ్యూస్ తాగినావా, జ్యూస్ తాగి ఎటా ప్రవీణ నేను ఉపవాసం ప్రవీణ అని తూగుతూ వచ్చినావా. నీలాగా ఉపవాసం అయితే మళ్ళీ మధ్యాహ్నానికి నీకు జ్యూసులా, నీకు మళ్ళీ మిక్చరు, మళ్ళీ నీకు ఇష్టమైన స్వీటు, మళ్ళీ నీకు ఇష్టమైన పాలకోవా, కొబ్బరిలు ఇవన్నీనా అంటే, అవును ప్రవీణ్ అన్నం మాత్రం తినకూడదు, ఉపవాసం ఇట్లా చేయడం, అన్నం తినకపోతే చాలు. అరే మేడం నువ్వు చెప్పినట్టు ఉపవాసం అయితే నేను ఇప్పుడే మేడం చచ్చిపోయేంత వరకు చేస్తా, ఇంకా అన్నంలో ఏముంది, నువ్వు ఎన్ని తింటా అంటే ఈ అన్నంలో ఏముంది ఉపవాసమా మేడం అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా. వాళ్ళ దృష్టిలో ఉపవాసం అంటే ఏంది, అన్నం తినకుండా ఏమైనా తినేయచ్చు, అన్నం తినకపోతే చాలు అది ఉపవాసం. అదేనా ఉపవాసం అంటే, అసలు ఉపవాసం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అవన్నీ చెప్పడానికి, ఉపవాసం అంటే వివరించి చెప్పడానికి టైం లేదు, కానీ ఉపవాసం మనం ఎలా చేయాలా, అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి, కొన్ని బేసిక్స్ ఉంటాయన్నమాట. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా, ఎలా చేస్తే దేవునికి అంగీకారంగా ఉంటుందనేది కొన్ని బేసిక్స్ ఉంటాయంట. ఆ బేసిక్స్ని బట్టి అవి బేసిక్స్ అవి ఉంటేనే, అంటే వాటి ఏమంటారంటే ముఖ్యమైన ఒకటి ఉంటాయి, అవి ఖచ్చితంగా చేయాలా, అవి ఉంటేనే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు. అవి లేకుండా నువ్వేం చేసినా ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు కాదు. ఆ బేసిక్స్ ఏంటో చెప్తా అంతే, అన్నీ మేము చెప్పలేను, బేసిక్స్ ఏంటో చెప్తా. అసలు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా అనే ఆ బేసిక్స్ చెప్పేసి ఆ ఉపవాస ప్రార్థన వల్ల కలిగే 2 ముఖ్యమైన ప్రయోజనాలు ఆ తర్వాత చెప్తాను. ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలంటే, మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17 చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వినండి, దేని గురించి చెప్తున్నాడు దేవుడు, యేసు ప్రభువు చెప్తున్నమాట, స్వయంగా చెప్తున్నాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చదువు.
మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండుకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడనివ్వనని వారు తమ ముఖము వికారం చేసుకుందురు. మీతో వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఉపవాసం ఎలాగా చేయాలంటే అని చెప్తూ, ఇతరులు ఉపవాసం ఎలా చేస్తారంటే మేము ఉపవాసం చేస్తున్నాము అని ఇతరులకు తెలిసేటట్లు దుఃఖముఖంతో ఉన్నారంట. ఇప్పుడు చెప్పిన మేడం గురించి అదేదో కంపలు గులిపోయినట్టు, ఇంకా టైఫాయిడ్ మీద జ్వరం వచ్చేసినట్లు అదేదో బాధపడుతున్నట్టు ముఖంతో ఉంటారంట. ఎందుకో వాళ్ళు కనిపించాలి మేము ఉపవాసం చేస్తున్నామని. ఇతరులకి మేము ఉపవాసం చేస్తున్నాము అని తెలిసేటట్లు వీళ్ళు దుఃఖముఖంతో బాధ ముఖంతో ఉంటారంట. అలాగే మీరు ఉపవాసం చేయొద్దండి. వాళ్ళు ఇతరులు చేసినట్టు మీరు దుఃఖముఖంతో బాధ ముఖంతో అందరికి మీరు ఉపవాసం చేస్తున్నట్టు కనిపించేలాగా అలా కనిపించాలి, అందరికి తెలుసుకోవాలని అట్లా మీరు ఉపవాసం చేయొద్దండి. మీరు ఎలా ఉపవాసం చేయాలంటే ఇప్పుడు చదువు. ఉపవాసం చేసినప్పుడు చేస్తున్నట్టు మనుషులకు కనపడనివ్వాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మొట్టమొదటగా ఉపవాసం చేసే వాళ్ళు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, యేసుప్రభు చెప్తున్నమాట, నువ్వు ఉపవాసం చేసేటప్పుడు బాగా తలస్నానం చేసుకొని నీ ముఖం బాగా కడుక్కొని అప్పుడు ఉపవాసం చేయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే బాగా నీళ్ళు పోసుకొని బాగా ముఖం కడుక్కొని అంటారు కదా. అంటే నీళ్ళు పోసుకుంటే ముఖం కడుక్కుంటే నువ్వు ఎలా మారుతావు? పొద్దున్నే లేచినావు అనుకో, పొద్దున్నే లేస్తే నువ్వు నీళ్ళు పోసుకోకుండా ముఖం కడుక్కోకుండా ఏమంటారు? ఎవరో మబ్బు మొగం వేసుకోండి, పోయి మొగం కడుక్కో, పోయే మబ్బు మొగం వేసుకోండి, అవే సద్ది మొగం వేసుకోండి, మబ్బు మొగం వేసుకోండి, పోయి మొగం కడుక్కో, పోయే నీళ్ళు పోసుకురాబ్బో మబ్బు మొగం వేసుకోండి అంటారు లేదా? అంటే ఇప్పుడు ఆ స్నానం చేస్తే నీళ్ళు పోసుకుంటే మనకేం వెళ్ళిపోతుంది? మబ్బు మొగము వెళ్ళిపోతుంది, సద్ది మొగము వెళ్ళిపోతుంది. అంటే ఒక ఉత్సాహం వస్తుంది. ఏమొస్తుంది? ఉత్సాహము, యాక్టివ్నెస్ అంటారు దాన్ని. ఫ్రెష్గా ఉంటామన్నమాట, చాలా ఉత్సాహంగా ఉంటాం. అంటే ఉపవాసం అనేది నీకు ఎలా ఉండాలంటే ఉత్సాహంగా ఉన్నట్టు కనిపించాలి అందరికీ. మబ్బు మొగం వేసుకొని అలాగా తూగు మొగం వేసుకొని దుఃఖంతో ఉన్నట్టు కాదు. ఎట్లా ఉండాలంటే మామూలు చెప్పండి, మనం ఉన్న రోజు కంటే మామూలుగా ఉన్న రోజు ఉపవాసం వేసుకున్నప్పుడు ఇంకా యాక్టివ్గా ఉండాలి, బాగా ఉండాలి. అసలు నువ్వు ఉపవాసంలో ఉన్నట్టు అసలు ఎవరికి తెలియకూడదు. నువ్వు ఉపవాసంలో ఉన్నట్టు ఎవరికి తెలియకుండా బాగా యాక్టివ్గా బాగా పనిచేస్తూ బాగా ఉత్సాహంగా ఉండాలి. మొట్టమొదటిగా అది ఏముండాలి? మొట్టమొదటిగా ఉత్సాహంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, దుఃఖ ముఖంతో వికారమైన ముఖంతో ఉండకూడదు. రెండోది నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడి నుంచే మిగిలిన 3 ప్రమాణాలు, బేసిక్ ప్రమాణాలు ఇక్కడి నుంచే చెప్పేస్తారు. 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడి అక్కడ ఉండిను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. హల్లెలూయా. ఇక్కడి నుంచి మిగిలిన 3 బేసిక్ ఉపవాస ప్రార్థనలు ఉండే మిగిలిన 3. మొట్టదేంటి? నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు బాగా యాక్టివ్గా కనిపించాలి. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు వేరే వాళ్ళకి ఎవరికి తెలియకూడదు. రెండోది ఏంటంటే అక్కడ రాయబడిన మాట, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. రెండోది ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనలో ఉండాల్సిన రెండోది ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు నీళ్లు కానీ అన్నం కానీ ఆహారం కానీ ఏది తినకూడదు. ఏ నీళ్లు కానీ అన్నం కానీ
తినకూడదు. రెండోది. మూడోది, ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండాలి. అసలు ఉపవాసం అంటేనే అది. అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే దేవునికి దగ్గరగా నివసించాలి. మూడోది. నాలుగోది ఏంటంటే ఉపవాసం చేసేవాళ్ళు ఇంకా వేరే పనులేవి పెట్టుకోకూడదు, దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుడిలోనే గడపాలి. ఇవి 4 బేసిక్ ప్రమాణాలు. వివరించి చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నా. మొట్టమొదటి ఏంటంటే నువ్వు ఎప్పుడు ఫ్రెష్గా కనిపించాలా, ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. రెండోది ఏంటంటే అన్నపానములు నీకు గుర్తు రాకూడదు. మూడోది ఏంటంటే దేవునికి దగ్గరగా నువ్వు ఉండాల. నాలుగోది ఏంటంటే ఈ లోక సంబంధమైన విషయాలు అసలు నీకు ఏమీ ఉండకూడదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా సింపుల్గా. ఇది వచ్చింది కాబట్టి సింపుల్గా మీకు అర్థమయ్యే భాష కొంచెం ఇస్తాను, మొత్తం ఇవ్వగానే కొంచెం వివరంగా చెప్తా. ఫస్ట్ నువ్వు యాక్టివ్గా కనిపించాలి అందరికీ. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియకూడదు. కానీ కొంతమంది తెలుసుకోవాలి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అని. ఎవరు తెలుసుకోవాలంటే అన్యులు తెలుసుకోవాలా. నీ అంతకు నువ్వు తెలియకూడదు, నువ్వంతకు నువ్వే చూపించుకోకూడదు. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను చూడండి అని. వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు వాళ్ళంతకు వాళ్ళు? నీ అంతకు నువ్వు ఎలా చూపిస్తావు? నువ్వు దుఃఖముఖం వేసుకుంటే, నువ్వు తూగుతున్న కోడిముఖం వేసుకుంటే ఏమరా నీవు ఇట్ అయిపోయినావా ఒరే నాయన అని అంటారు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఉపవాసం చేస్తాను అంటావు. వారిని ఇలాంటి ఉపవాసం చేయకపోతే ఏమరా దేవుడు అంత కక్ష కట్టిన దేవుడు ఏమరా నీ దేవుడు? అబ్బే నువ్వు ఇట్ అయిపోతే అట్లా దేవుడు అట్లా పనిష్మెంట్ చేయడం అంటారు లేదా? దేవుడికి చెడ్డ పేరు లేదా నువ్వు చేసే ఉపవాసం వల్ల? నీ దేవుడు నువ్వు ఇటు చచ్చిపోమని చెప్పినారా నీ దేవుడా? ఇట్లా ఉపాసన చేసి చచ్చిపోమని చెప్పినాడా? ఆ దేవుడు ఏం దేవుడు అని తిడతారు లేదా? దీనికి కారణం ఎవరు? నువ్వు మబ్బుగా వేసుకొని నేను చచ్చిపోయేలాగా వేసుకుంటుంటే దేవుడికి చెడ్డ పేరు వస్తుందా లేదా? అట్లా నువ్వు తెలియజేయకూడదు నువ్వు ఉపవాస ప్రార్థన ఇతరులకి. ఒకవేళ నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలంటే ఎట్లా తెలియాలంటే, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, అక్కడ చెప్పినట్టు నువ్వు అన్నం నీళ్ళు తాగు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, నీకు నీళ్ళు ఇచ్చినారు, లేదంటే జ్యూస్ ఇచ్చినారు అనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు? అమ్మా నేను తాగను ఈరోజు అంటావు. నాకు వద్దమ్మా నేను తాగను అంటావు. ఏమ్మా ఎందుకు తాగు? ఇలాంటి బిర్యానీ పెట్టాను, నేను బిర్యానీ తినమ్మా ఈరోజు అంటావు. ఏమ్మా ఎందుకు తింటే అప్పుడు నువ్వు చెప్పాలి నేను ఉపవాసం చేస్తున్నాను, నేను యేసుక్రీస్తుకి ఈరోజు ఉపవాసం ఉన్నాను. అవునా మరి నువ్వు ఉపవాసం చేస్తుంటే కనిపించలేదంటే మేము అంతే మీలాగా తూగు మొక్కలు వేసుకొని చచ్చిపోయి మొక్కలు వేసుకొని చేయమని. నువ్వు ఉపవాసం చేసినా చెయ్యకపోయినా మేము ఎంత ఆసక్తి ఎంత బాగా ఉత్సాహంగా అంటే అంత బాగా ఉత్సాహంగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఉపవాసం చేసేటప్పుడు మేము రెట్టింపు ఉత్సాహంతో సంతోషంతో ఉంటాము అని చెప్పాలి. అర్థమైందా? అంటే మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఎప్పుడు తెలియాలంటే మనం అన్నం తిన్నప్పుడు నీళ్ళు తాగినప్పుడు వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు మనం తినకుండా తాగకుండా అంటే అప్పుడు తెలియాలా. అంతే తప్ప నువ్వే తెలుసుకోకూడదు, తెలిసేలా చేయకూడదు. అలాగా. రెండోది ఏంటి? ఉపవాసం అంటే దగ్గరగా జీవించాలి. యేసు ప్రభు దేవుడికి దగ్గరగా జీవించాలి. చాలామంది ఏం చేస్తారు, మేము ఉపవాసం ఉన్నామని చెప్తారు, అసలు ఉపవాస ప్రార్థన తప్ప అన్నము నీళ్ళు మానేస్తారు తప్ప. రెండోది చెప్తాం. ఉపవాసం అంటే ఏంటి? ఆహారము పానము తినడం తాగడం మానేయడం. అది అన్నమైన కావచ్చు ఏమైనా కావచ్చు. ఆయమ అన్నం మాత్రం మానేసింది అంతే. జ్యూసులు తినేది, మిక్చర్ తినేది, ఇడ్లీ చపాతి తినేది ఏం మానలా, అన్నం మాత్రం మానేసింది. నీళ్ళు తాగేది మానేసింది, పాలు తాగేది జ్యూస్ తాగేది మానేయాల. అసలు మానేయడం తినడం తాగడం నువ్వేం తినకూడదు, ఏం తాగకూడదు. పచ్చి గంగ కూడా తాగమంటారు అంటారు కదా నీళ్ళు. అట్లా ఒక చుక్క నీళ్ళు కూడా తాగకూడదు, ఒక మెతుకు కూడా నువ్వు తినకూడదు. మూడోది ఏంటంటే దేవుడు దగ్గరగా జీవించాలి. ఈ రెండు కొందరు చేస్తారు, బాగా యాక్టివ్గా కనిపిస్తారు. మేము నీళ్ళు తాగట్లేదు, అన్నం తినట్లేదు అంటారు, కానీ వాళ్ళ పనులు చేసుకుంటూ అంటారు, దేవునితో ఉండరు, వాక్యం వినరు, ప్రార్థన చేసుకోరు. ఆ సమయంలో ప్రార్థన చేసుకోరు, వాక్యము వినరు, పాటలు పాడుకోరు, ఏం చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే బాగా స్నానాలు చేసి అన్నం తినరు, నీళ్ళు తాగరు అంతే. మీలోడన్నీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ అంటారు అంతే. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ అంటారు తప్ప దేవుళ్ళు ఉండరు. అది కాదు. మొట్టమొదటి నువ్వు బాగా ఫ్రెష్గా అనిపించాలా. రెండోది అన్నం నీళ్ళు మానేయాలా. మూడోది దేవుని సన్నిధిలో నువ్వు గడపాలా. అది నువ్వు ప్రార్థనలో గడుపుతావు. అప్పుడు సన్నిధిలో ఇక్కడ కూర్చోవడం కాదు. నువ్వు పొలం పనికి పోతావు, నువ్వు నీ పనికి పోతావు, నువ్వు ఆఫీస్ పని పోతావు, ఏ పని, నువ్వు కాలేజీ పోతావు, స్కూల్ పోతావు, నీ ఇష్టం అది. కానీ నువ్వు ఎక్కడ పోయినా
నువ్వు మనసులో ఉన్న ప్రార్థన చేసుకుంటా, వాక్యం ధ్యానించుకుంటా, పాటలు పాడుకుంటా, ఈ రకంగా ఉండాలి. లేదు ఇంకా నువ్వు బాగాలంటే ఒక రోజు నిలిపి ఆ రోజు, అది ఇంకా మంచిది. నువ్వు పెద్ద మంచిగా ఉపవాసం చేస్తున్నట్టు. కానీ కొందరు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాలేజీకి వెళ్ళి ఉంటారు, పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేయాలా? మీరు ఎక్కడికైతే పోతారో అక్కడ మనసులోనే మీరు ధ్యానించుకోవాలి. ఈ లోక విషయాల గురించి మీరు ఆలోచించకూడదు, ఈ లోక విషయాల గురించి మీరు పట్టించుకోకూడదు. దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనలో, దేవునిలో మీరు ఉండాలి. అది దేవుని సన్నిధిలో ఉండడం అంటే. 4వది, ఈ లోక విషయాలు మీరు పట్టించుకోకూడదు. చాలామంది దేవుని సన్నిధిలో ఉంటారు అని చెప్పి మళ్ళీ లోక విషయాలు మాట్లాడుకుంటుంటారు, లోక సంబంధించి పనులు చేస్తుంటారు, లోకానికి సంబంధించిన బ్రతుకుతారు తప్ప దేవునిలో గడపరు. మరి ఎట్లా మేము అన్నం ఆకలి మానేసేదంటే, ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకే 2000 రూపాయలు ఫ్రీగా ఇస్తాము, సచివాలయానికి రండి, ఆఫీస్కి రండి అని చెప్పారనుకో. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఇంటి కుటుంబానికి 2000 రూపాయలు ఇస్తాము, ఆఫీస్ దగ్గర రండి అని చాటింపు చేసినారు. నువ్వు పొద్దున్న 7 గంటలకు పోయినావు, అన్నం తినకుండా పోయినావు. పొద్దున్నే 7 గంటలకు అన్నం తినకపోయినావు. ఎందుకో 2000 నీకు వస్తుందని. ఆడికి పోతే సార్ వాళ్ళు 10 గంటలకు వచ్చినారు, నువ్వు అన్నం ఏం తినలా. సరే నీ ఎదురు చూస్తాండవు. 10 గంటలకు వచ్చిన వాళ్ళు వెరిఫికేషన్ అని చెప్పేసి 3 గంటల వరకు అయింది. నువ్వు మధ్యాహ్నం కూడా అన్నం తినలా. నీ ఆశ అంటే ఎక్కడుంది? డబ్బుల మీద ఉంది. ఆ డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవాలా అని చెప్పినావు. మధ్యలో వచ్చి మే రామెట్ట పని చేద్దా, గట్ట పని చేద్దాం, మళ్ళీ సార్ వస్తే మన లైన్ పోతుందే, మళ్ళీ ఎంతమంది ఎవరు వస్తే ముందు వచ్చి ఎత్తుకోవాలి, మనకు డబ్బులు మిగుతుందా మొగలదా, ఆ టఫన్ కావాలంటే మళ్ళీ చేయొచ్చులే, నీళ్ళు కావాలంటే మళ్ళీ తాగొచ్చులే, అన్నం సంగతి మళ్ళీ చూసుకుందాలే అని అంటావు కదా. పొద్దున్నే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఎదురుకేం చేస్తాను, ఉండమ్మా ఇంకా 2 గంటల్లో ఇచ్చేస్తాం, 2 గంటలకు అంతా ఇచ్చేస్తామా అని చెప్పినారు అనుకో. మధ్యాహ్నం అక్క నువ్వు పొద్దున్న టిఫిన్ చేయాలి, కనీసం మధ్యాహ్నం 2 గంటలు ఇచ్చేస్తారు, 2 గంటలకు ఇస్తారంట, మళ్ళీ కావాలంటే అన్నం తినచ్చు, సాయంత్రం పోయ్యా మళ్ళీ ఫుల్గా తినచ్చు, బిర్యానీ తిందాం కానీ మళ్ళీ ఇప్పుడు 2 గంటలు కానీ మళ్ళీ ఇప్పుడు పోయి అన్నం కోసం పోతే 2 గంటలు రాకపోతే ఇచ్చేసి మళ్ళీ ఏం చేసేది అని నువ్వు ఆ 2 గంటలు పక్కన పెట్టేస్తావు లేదా? అంటే నువ్వు దాని మీద, డబ్బుల మీద నీకు ఎంత ఆసక్తి ఉన్నప్పుడు నీకు ఈ అన్నము, ఈ నీళ్ళు ఈ గుర్తొస్తాయా? చెప్పండి. లేదంటే మీ ఇంట్లో పెళ్ళో లేదంటే ఫంక్షన్లో జరుగుతుంది అనుకో, నీకు పెళ్ళి ఫంక్షన్ జరిగేటప్పుడు నీకు అన్నము నీళ్ళు గుర్తొస్తాయా? ఏదైనా ముఖ్యమైన ఏదైనా జరిగేటప్పుడు నీకు అన్నము నీళ్ళు అవన్నీ గుర్తొస్తాయా? తినమంటే మళ్ళీ తిందాంలో ఉండరా, ఎన్ని పనులు ఉన్నాయి నాకు చేసుకునే పనులు, పెళ్లి పనులు ఎన్ని ఉన్నాయి, ఈ ఫంక్షన్ పనులు ఎన్ని ఉన్నాయి అంటావా లేదా? అంటే నీకు దాని మీద ఆసక్తి కోరిక ఉంటే ఆటోమేటిక్గా నీకు అన్నము నీళ్ళు ఇవన్నీ గుర్తు రావు. అర్థమైందా? నువ్వు బలవంతంగా చేస్తే గుర్తొస్తాయి. బలవంతంగా చేస్తే అబ్బా ఆపేస్తుంది, నీళ్ళు వేస్తాను ఎట్టబ్బా అని ఆడపడుతుంది. ఇప్పుడు నువ్వు బలవంతంగా చేస్తే నీకు ఎట్లా చెప్పాలంటే, నీకు 2000 ఇవ్వాలా, మీటింగ్ రండి అని చెప్పారు. ఈరోజు మీటింగ్ ఉంది, గ్రామ సభ ఉంది, మిమ్మల్ని రమ్మండి అని చెప్పారు. మీకు డబ్బులు ఇస్తామని చెప్పాలా, మీటింగ్ రండి అని చెప్పినారు. నీకు 7 గంటలకు రమ్మంటే 10 గంటల వరకు రాలా. అప్పుడు ఏమనిపిస్తుంది నీ కడుపులో, ఈ నా కొడుకులు మమ్మల్ని పిలిచినారు, కనీసం అన్నం లేదు నీళ్ళు లేదు, చచ్చిపోతుంది ఇక్కడ ఆకలిదా, మమ్మల్ని మాత్రం ఇక్కడ కడుపు మారుస్తారు అంటావా లేదా? మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం కూడా వాళ్ళు మీటింగ్ పెట్టలా. ఈ నా కొడుకు ఎక్కడ ఎందుకు రా మేము వచ్చినాము ఇక్కడికి, మాకు నీళ్ళు లేవే, మాకు అన్నం లేదే, కడుపు మండిపోతుందని అంటావా లేదా? ఎందుకు ఇప్పుడు ఎందుకన్నా అప్పుడు ఎందుకన్నా? అప్పుడు నీకు ఒక ఆశ ఉంది, ఇప్పుడు నీకేమీ లేదు, నీకు ఆసక్తి లేదు. నీకు ఆసక్తి లేదు కాబట్టి అన్నం ఆకలేసింది, నీళ్ళు దప్పికేసినాయి. అదే నీకు ఆసక్తి ఉంటే నీకు అన్నమే ఆకలేదు, నీళ్ళు దప్పికవు. అర్థమైందా? ఉపవాస ప్రార్థన అలా చేయాల. ఉపవాస ప్రార్థన అంటే బలవంతంగా చేసేది కాదు, బలవంతంగా నేను నీళ్ళు మానేసేయి, నువ్వు అన్నం మానేసేయి అని చెప్పేది కాదు. నువ్వు యేసుక్రీస్తు మీద ప్రేమ ఉంటే, నేను యేసుక్రీస్తులో గడపాలా, యేసుక్రీస్తులో ఉండాలంటే నీకు అన్నము ఆ నీళ్ళు గుర్తురావు. మీళ్ళు ఎంతమంది అన్నం తిన్నారు? హల్లు చెప్పండి. అన్నం తినోళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాత్రి నువ్వు తిన్నావుగా? తిన్నవాళ్ళని చెప్పుకా. మీరు తినలా? నువ్వు మీరు తిన్నవాళ్ళు మీరు ఇంతసేపు పెరిగిందా? మామూలుగా మనము 8:30కి తినేస్తాం కదా అన్నము. ఎంతసేపు మీరు వాక్యం అంటారు కదా, మీకు ఆకలేసిందా? నీళ్ళు దప్పికేసినాయా? ఎందుకేనా? అర్థమైందా? అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు గడిపేటప్పుడు నీకు ఆ నీళ్ళు నువ్వు ఏం గుర్తురావు, నీకు అసలు నీకు గుర్తుండవు అయ్యి. అది ఉపవాసం అంటే అలాగే చేయాల. అసలు మనం దేవుని సన్నిధిలో ఉంటే
నీళ్ళు ఎందుకు తాగకూడదు? అన్నం ఎందుకు? అసలు నీళ్ళు మనం తాగము, అదేమి ఆచారం కాదు. నీళ్ళు తాగకపోవడము అన్నం తినడం ఆచారం కాదు. అసలు మనకు అవి గుర్తుండవు. అది ఇప్పుడు మోషే అక్కడ 40 రోజులు ఉన్నాడంట. 40 రోజులు అన్నపానములు మాని అక్కడ ఉన్నాడంట కదా. అన్నపానములు ఎట్లా మానేసినాడు ఆయన? బలంతో మానేసినాడా? లే, యేసుప్రభు సన్నిధులు ఉంటే ఆయన గుర్తిరాలా అయ్యి. అరే నేను నీళ్ళు తాగలేదే, అన్నం తినలేదని గుర్తు రాలే. ఇప్పుడు మీకు ఏమైనా గుర్తు వచ్చిందా? అరే మేము నీళ్ళు తాగలేదు, అన్నం తినలేదు, ఏమైనా గుర్తు వచ్చిందా? అట్లా 40 రోజులు దేవుని సన్నిధిలో ఈయన గుర్తు రాలేదంట, నేను అన్నం తినలేదని నీళ్ళు తాగలేదని. అంటే మనం దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలి. అన్నపానం మనం అసలు గుర్తే రాకూడదు. అది ఉపవాసం అంటే, నిజమైన ఉపవాసం అంటే. అంతేగాని నేను ఉపవాసం నీకు గుర్తు వస్తున్నాను, నువ్వు నిజంగా ఉపవాసం చేస్తున్నట్టు కాదు. అలాగా మొట్టమొదటిమో నువ్వు ఫ్రెష్గా ఉండాలా. రెండోదేమో నువ్వు అన్నపానాలు మర్చిపోవాలి. అది ఎప్పుడు మర్చిపోతావంటే నీకు ఆటోమేటిక్గా మర్చిపోవాలి, బలవంతంగా కాదు. దేవుని సన్నిధిలో దేవుని నువ్వు ప్రేమించి ఉంటే, ఆ పాటల్లో వాక్యంలో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా మర్చిపోతావు. అన్నపానములు నీకు గుర్తురావు. దేవుని సన్నిధిలో ఉంటే మూడోది, ఈ లోక విషయాలతో నువ్వు కనెక్షన్ ఉండకూడదు. దేవునితోనే నీకు కనెక్షన్ ఉండాలి, దేవుని దగ్గరగా జీవించాలి. అది ఉపవాసం అంటే. ఎక్కువ టైం లేదు కాబట్టి నేను వివరించంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇది ఉపవాసం చేసే బేసిక్స్ థింగ్స్ నేర్చుకున్నాం కదా. ఉపవాస ప్రార్థన అంటే ఇలాగ చేయాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అంశం ఆ ఉపవాస ప్రార్థన వల్ల జరిగే ప్రయోజనాలు, కలిగే లాభాలు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. 2 లాభాలు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా లాభాలు ఉన్నాయి, కానీ 2 లాభాలు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఉపవాస ప్రార్థన ఇలాగ చేస్తే కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రార్థన వలనే తప్ప, అంటే ఉపవాస ప్రార్థన వలనే తప్ప ఇలాంటిది జరగటం అసాధ్యం అని అక్కడ రాయబడిన మాట. మత్తయి సువార్తలో అది బాగా చెప్పారు, నీట్గా చెప్పారు. ఏమని రాయబడింది మత్తయి సువార్తలో? నేను చదువుతాను, మీరు వినండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, అక్కడ ఉపవాస ప్రార్థన అనే మాట పెట్టి నేను చదువుతాను, మీరు వినండి. చూడండి. అందుకైన ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇది జరగటం అసాధ్యము. మీరు ఉపవాస ప్రార్థన చేస్తే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన వల్ల జరిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే అసాధ్యమైనవి సాధ్యమైపోతాయి. హల్లెలూయా. ఎప్పటికీ జరగవు అని అనుకునేవి కూడా జరిగిపోతాయి. ఇంక ఇది మా వల్ల కాదేమో, ఇది మాకు రాదేమో, ఇది ఉండదేమో, ఇది మాకు జరగదేమో, నా వ్యక్తిగత జీవితంలో ఇక నీకు అది ఇలా జరగదేమో, ఇది రాదేమో, మా కుటుంబంలో ఇది జరగదేమో, ఇది ఉండదేమో అని నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, బాధపడుతున్నావో, ఆ అసాధ్యమైనది అవి జరగని కూడా జరిగిపోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గము ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఆ దయ్యమును యేసుప్రభు వెళ్ళగొట్టడానికి, వీళ్ళు వెళ్ళగొట్టలేకపోవడానికి, అంటే వీళ్ళకి అసాధ్యమైన పని యేసుప్రభు వారికి సాధ్యమైపోవడం గల ఒకే ఒక కారణము ఉపవాసం. అంటే అసాధ్యమైనవి నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. అన్నీ సాధ్యమైపోవు అందరికీ మామూలు ప్రార్థన వలన. మామూలు ప్రార్థన వల్ల అన్నీ జరిగిపోవు. నీ జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి. అది నీ ఆరోగ్య విషయం కావచ్చు, నీ కుటుంబ విషయం కావచ్చు, నీ చదువు విషయం కావచ్చు, నీ ఉద్యోగం విషయం కావచ్చు, నీ పని విషయం కావచ్చు, నీ వ్యాపార విషయం కావచ్చు, నీ సేవ విషయం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీ మందిర విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని అసాధ్యంగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి అసాధ్యమైన పనులు నీ దగ్గరకు వచ్చినప్పుడు అవి సాధ్యమైపోవాలంటే నువ్వేం చేయాలా? ఆ రోజు ఉపవాస ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? సపోజ్ నీకు ఏదైనా అసాధ్యం అనిపించింది, అలా అసాధ్యమై అనిపించినప్పుడు నువ్వు ఈరోజు గాన ఉపవాస ప్రార్థన చేసినావు అనుకో, దేవుడు రేపు దాన్ని సాధ్యం చేస్తాడు. చాలామంది ఉపవాస ప్రార్థన ఎంత టైం చేయాలా, ఎంతవరకు చేయాలా? 1 రోజా, 2 రోజులా, 7 రోజులా, 10 రోజులా, 40 రోజులా అంటారు. అది నీ ఇష్టం. నువ్వు ఏ రోజు చేస్తావు, 1 రోజు చేస్తావా, 2 రోజులు చేస్తావా, 2 పూటలు చేస్తావా, 10 పూటలు చేస్తావా, 40 రోజులు చేస్తావా, అది నీ ఇష్టం. అయితే అది ఫాలో అవ్వాల ఆ 4 బేసిక్స్ రూల్స్. నువ్వు ఎక్కువసేపు 2 పూటలు ఉండవు, 1 పూట చేసాలు ఎవడుంటున్నాను నేను అన్ని పూటలు.
బలవంతంగా ఎవడు ఉండమంటున్నాడు? నీ వల్ల ఒక పూటే అవుతుంది, నువ్వు ఒక పూటే తట్టుకోగలవు, ఆ ఒక పూటే చేయి. లేదు నువ్వు ఒక పూట కూడా చేయలేవు, నువ్వు చేయొద్దు. నువ్వు సనుక్కుంటా కొనుక్కుంటూ ఉపవాస ప్రార్థన చేయకూడదు, ఏదో బలవంతంగా ఉపవాస ప్రార్థన చేయకూడదు. నీకు చేయాలని మనస్ఫూర్తిగా ఉంటేనే చేయాలా. యేసుప్రభు ఎలా చెప్పాడో అలాగ చేయాలా. అది నువ్వు ఒక పూటనే చేయి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేయాలంటే నీకు ఇంకా శక్తి ఉంటే నువ్వు సాయంత్రం వరకు చేస్తావు, నువ్వు సాయంత్రం వరకు చేసుకో. సాయంత్రం తినేయి, మళ్ళీ మరుసటి రోజు ఉపవాస ప్రార్థన చేయి. నువ్వు ఎట్టయినా చేసుకో, కానీ దేవుడు చెప్పినట్టు చెయ్యి. అది ఒక పూట చేస్తావు, 2 పూట చేస్తావు, 10 రోజులు చేస్తావు. కొందరు ఏం చేస్తారంటే పొద్దున్న నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారు, 5 గంటల తర్వాత తినేస్తారు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటారు, మళ్ళీ సాయంత్రం తింటారు. అంటే ఒక పూట మాత్రమే తింటారు వాళ్ళు. కొందరు అట్లా చేస్తారు. కొందరు ఒక పూటమే ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎట్లా ఉంటారు. కానీ ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసమే ఉండాలి. అలాగ నువ్వు చేస్తే నీకు అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమైపోతాయి. నీకు ఈరోజు వచ్చేసింది అలాంటి సమస్య, నీకు అనిపిస్తుంది ఇది జరగదేమో అని అనిపిస్తుంది. అలాంటి టైంలో నువ్వేం చేయాలా? ఉపవాస ప్రార్థన చెయ్యి. అది నువ్వు ఒక పూట చేస్తావు, 2 పూటలు చేస్తావు, దేవుడు చెప్పినట్టు చెయ్యి. దేవుడు దాన్ని సాధ్యం చేసి చూపించేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిది ఉపవాస ప్రార్థన చేస్తే కలిగే మొట్టమొదటి లాభం అంటే అసాధ్యమైనవి కూడా సాధ్యమైపోతాయి. రెండోది చూపించేసి ముగించేద్దాం. నిర్గమాకాండం నేను చదువుతాను, మీరు వినండి చాలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండును. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. ఇప్పుడు 19వ వచనం. అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపంతో మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇజ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. ఇక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. మోషే ఆ 30 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు చెప్పినట్లు విడిపించిన తర్వాత హోరేబు అనే కొండ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత యేసుప్రభు ఏం చెప్తాడు అంటే, మోషే నువ్వు ఈ కొండ మీదకి రా, నేను ప్రజలు ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా అవన్నీ ఆజ్ఞలు నేను రాసి నీ చేతికి ఇస్తాను అని చెప్తాడు. మోషే వెళ్ళిపోతాడు. 40 రోజులు అక్కడే ఉపవాస ప్రార్థనలో ఉంటాడు. ఉపవాస ప్రార్థనలో ఉంటే 40 రోజులు యేసు ప్రభు మోషేతో మాట్లాడి 40 రోజున ఆజ్ఞలు రాస్తాడు. ఈ 40 రోజులు ఆయన మోషే యేసు ప్రభుతో అక్కడ ఉంటే కింద ఈ ప్రజలు 30 లక్షలు ఏం చేస్తారంటే, ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మేమేముందు అరణ్యంలోకి వచ్చినాము, ఆ దేవుడు ఎక్కడ వినాడో మాకు తెలియదు, మాకు ఇప్పుడు దేవుడు కావాలా, మాకేదో దేవుడు చేసింది అని చెప్పేసి అక్కడ ఉండే అహరోన్ మీద వీళ్ళు తిరుగుబాటు చేసినారు. అహరోన్ వీళ్ళు పోరు పడలేక మీ బంగారంతా ఎత్తుకోరంటారు అంటేనే వాళ్ళ బంగారం అంతా ఎత్తుకొని ఒక బొమ్మను చేసేసినాడు. దూడ బొమ్మను చేసి ఈ బొమ్మే దేవుడు, ఆ పండుగ చేయండి అంటేనే ఆ బొమ్మను పెట్టుకొని వీళ్ళు మన జాతర చేసినారు, మన పండుగ ఆడ చేసినారు. తిరణాలు డీజే సాంగులు పెట్టుకొని తాగుతూ తిరిగితే అక్కడ రాయబడిన మాట నేను చెప్తాను, నా సొంతంగా చెప్పట్లా. వాళ్ళు తినుటకు ఆడుటకు తాగుతూ తింటూ గంతులు వేస్తూ ఉన్నారంట. అక్కడ రాయబడిన మాట నేను కావాలంటే చదివిస్తాను చూడండి. 32:6 వచనం. మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధానాలు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇప్పుడు 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారి నాట్యమాటను చూచెను. అంటే ఏం చేస్తాను వీళ్ళు, పండగ చేస్తానని చెప్పి డీజిల్ పెట్టి రికార్డ్ డాన్స్ చేసి బట్టలు అర్ధనగ్న ప్రదర్శన ఎగురుతా తాగుతా ఈడని తిట్టుకుంటా ఎగురుతానంట. ఆ దూడను పెట్టుకొని ఆ బొమ్మను పెట్టుకొని ఇదే దేవుడు మమ్మల్ని రక్షించిన దేవుడు, ఇదే దేవుడు అని చెప్పేసి ఎగురుతానంట. ఈయన దేవుడు మోషే గారు పాస్టర్ గారు దేవుని దగ్గర పోతే వీళ్ళు కింద చేసే పనులు ఇవన్నీ దేవుని ప్రజలు ఇట్లా ఎగురుతూ దూరం పెట్టుకుని ఎగురుతూ ఉంటే అక్కడికి యేసు ప్రభు అక్కడ పలకల మీద ఆజ్ఞలు రాయించేసినాడు. మనం 10 ఆజ్ఞలు చదువుతాం కదా, ఆ 10 ఆజ్ఞలు ఒక 5 రాసినాడు. ఆ పలకలు తీసుకున్నాడు. పలకలు తీసుకొని కిందకు వస్తా అంటే ఆ కొండ నుంచి ఇక్కడ మొత్తం తిరునాళ్ళు జరుగుతుంది, జాతర జరుగుతుంది.
ఆ డీ సౌండ్లు వస్తాయి కదా మనం పెడితే ఆడడం వినిపిస్తాయి కదా. నేను కొండ మీద చూస్తుంటే అంత లైటింగ్లు జిగ్గు లైట్లు మెలుగుతుండే, ఆడు హూళ్ళని ఎగురుతాండ్రు, ఆ బాక్స్ని పెట్టి డించుకుని ఎగురుతాండే, ఏదో శబ్దాలన్నీ వచ్చేస్తుండే ఏంటారు ఇది ఎంత పండగ వాతావరణం ఏదో జరిగిపోతుందా అనుకుంటాండ్రు. కిందకు వస్తే వీళ్ళు దూడం పెట్టుకొని ఇదే మా దేవుడు, ఇదే దేవుడు 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 చెప్పి జిందాబాద్ అది ఇది అని చెప్పేసి జై 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 అనుకుంటా వీళ్ళు డ్యాన్స్లు వేసుకుంటా, రికార్డు వేసుకుంటా, తినేవాళ్ళు తింటా, తాగుతా, ఎగురుతా, అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టు ఎగురుతాండ్రు ఆడు కూర్చొని. ఈయనకు మోషే గారికి అది చూడగా నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. అక్కడ రావడం విచ్చలవిడిగా తిరుగుతున్నారంట. విచ్చలవిడిగా అని మాట మనం ఎప్పుడు వాడతాం? ఎంత నీచంగా వాళ్ళు బ్రతికితే అప్పుడు వాడు ఎందుకు విచ్చలవిడిగా, అమ్మాయి ఎందుకు విచ్చలవిడిగా తిరుగుతుంది అంటాం కదా, అట్లా తిరుగుతానంట వాళ్ళు. అందుకు చేసే పని అదే, విచ్చలవిడిగా చేస్తుంటారు వాళ్ళు. ఆ తాగేది, ఎగిరేది, తిరిగేది, ఆ రికార్డ్ డ్యాన్స్ అంట, అద్దనగ్న బట్టలన్నీ లేకుండా చెట్టు వేసుకుని ఎగురుతుంటంట. చెయ్యంటే వీళ్ళు ఎంత దేవుని ప్రతి ఇంత విచ్చలుగా ఉన్నారండి అని చెప్పేసి మోషేకి వచ్చిందంట కోపము. వచ్చి ఆ కోపం తెచ్చేటంటే దేవుడు ఇచ్చినాడు పలకలు బాగొట్టేసాడంటే. ఇలాంటి వాళ్ళ కోసమా దేవుడు ఆజ్ఞలు రాయించింది అని చెప్పేసి ఆ పలకల్ని పగలగొట్టేసి వాళ్ళందరిని తిట్టేసి తర్వాత సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర పోయి ఏడు చేస్తున్నాడు, ప్రభువా ఏదో ప్రభు తెలివి తప్పు చేసినారు ప్రభు, క్షమించే ప్రభు అని ఏదో బ్రతిమాడుకున్నాడు. తర్వాత యేసుప్రభు క్షమించినాడు. సరే ఇప్పుడు పలకలు ఉన్నాయా, యేసుప్రభు వేసిన పలకల ఏం చేసినాడా, పగిలిపోయినాయి. ఇప్పుడు ఏం చేసేది? జనులు ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ఉండాలో ఆజ్ఞలు రాయించినాడు యేసుప్రభు. ఈ మోషే కిందకు వచ్చినాడు, వాళ్ళని చూసి వాళ్ళ మీద కోపంతో దేవుడిచ్చిన ఈ పలకలని పగలగొట్టేసినాడు. ఇంకేం చేసేది? ఇప్పుడు మొరపెడతాడు, ప్రభువా పలకలు పగిలిపోయాయి, ఆజ్ఞలు పోయి, ఇప్పుడు ఏంది ప్రభు పరిస్థితి అంటే అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వు మరలా కొండ మీదకి వచ్చాయి 40 రోజులు, నువ్వు మరలా అలాంటి పలకలు చేసుకుని కొండ మీదకి వచ్చాయి అనగానే ఈ మోషే ఆ పలకలను చేసుకుని చూడండి, నేను చదువుతాను 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండుము. యేసుప్రభు ఏం చెప్తున్నాడంట, నువ్వు పగలగొట్టేసాను బాధపడద్దు, పోయినా ఆయన బాధపడద్దు, అలాంటి రాతి పలకలు నువ్వు చేసుకొని ఉదయానికి పర్వతం మీదకి వచ్చాయి, నా సన్నిధిలో నువ్వు నిలబడు, ఆ పర్వతం మీద నా సన్నిధిలో నువ్వు నిలబడు, నేను మరలా వాటి మీద ఆ ఆజ్ఞలను రాస్తాను. హల్లెలూయా. అంటే పలకలు పగిలిపోయినాయి, సంపాదించుకున్నాడు కష్టపడి 40 రోజులు ఉపవాసం ఉండి ఆ పలకలను సంపాదించుకున్నాడు. కానీ ఆ సంపాదించుకుంది పోగొట్టుకున్నాడు ఆ కోపం చేత, ఆవేశం చేత. ఇప్పుడు ఆ పలకలు లేవే అని బాధపడిపోతున్నాడు. అయ్యో పోయాయే, నేను కష్టపడి సంపాదించుకుంది ఇది పోయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తుంటే యేసుప్రభు అన్నాడంట, నువ్వు రా నా సన్నిధికి, నువ్వు సన్నిధికి వచ్చేయి, నేను మరలా నీకు వాటిని ఇస్తాను అని చెప్పేసి ఆయన సన్నిధికి పోయాడంట. ఉపవాసంతో ఉన్నాడంట. ఏ పలకలను అయితే పోగొట్టుకున్నాడో అదే పలకల్ని మరలా అయ్యే అక్షరాలతో యేసుప్రభు రాసి వేటినైతే పోగొట్టుకున్నాడో వాటిని మరలా తిరిగి ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే రెండోదిగా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరిగేది రెండో కార్యం ఏంటంటే, ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు నష్టపోయావో దాన్ని మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు. హల్లెలూయా. అది ఉపవాస ప్రార్థన వల్ల కలిగే రెండో లాభం ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్నది మరలా తిరిగి పొందుతావు. రెండోదంటే నువ్వు పోగొట్టుకున్నది మరలా తిరిగి పొందుతావు. నువ్వు ఏం పోగొట్టుకున్నావో, ఏం పోగొట్టుకుని నువ్వు బాధపడుతున్నావో, నీ కుటుంబంలో ఏం పోయి నువ్వు బాధపడుతున్నావో, దుఃఖిస్తున్నావు, ఏడుస్తున్నావు, అది నీకే తెలుసు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏం పోగొట్టుకున్నావో
నీ కుటుంబ విషయంలో నువ్వు ఏం పోగొట్టుకున్నావో అది నీకే తెలుసు. దానివల్ల నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో అది నీకే తెలుసు. అలాంటిది మరలా నువ్వు తిరిగి పొందుకోవాలంటే, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో అది నువ్వు మరలా పొందుకోవాలంటే, అది ఆరోగ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, లాభం కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మరలా నీకు తిరిగి రావాలంటే ఉన్న ఒకే ఒక ఏకైక మార్గం ఉపవాస ప్రార్థన. మామూలు ప్రార్థన వల్ల జరగవు. నేను రెండే చెప్పిన ఉపవాస ప్రార్థన వల్ల జరిగే రెండు కార్యాలు మాత్రం చెప్పాను. చాలా ఉన్నాయి, వాటన్నిటికి ఉన్న ఏకైక మార్గం ఉపవాస ప్రార్థనే. బైబిల్లో చాలా ఉన్నాయి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. అవి జరగాలంటే ఉన్న ఏకైక మార్గం, ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థన తప్పితే ఇంక ఏ మార్గం లేదు. నువ్వు ఎట్లా ప్రార్థన ఎలా చేసినా కూడా నీకు అవి దొరకవు. దానికన్నా ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన. అందులో ఉన్న 2 అంశాలు మాత్రమే నేను చెప్పాను. వాటన్నిటిలో ఉన్న 2 అంశాలు చెప్పాను. ఒకటి, అసాధ్యమైనది సాధ్యం అవ్వాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన తప్ప, ఆ మార్గం తప్ప ఇంక వేరే మార్గమే లేదు నీకు అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలంటే. రెండోది, నువ్వు కోల్పోయినది, నువ్వు పోగొట్టుకున్నది మరలా తిరిగి పొందాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన. వేరొక మార్గమే లేదు. ఈ 2 అంశాల గురించి దేవుడు ఈరోజు నీతో మాట్లాడినాడు. కాబట్టి నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు జరగాలన్నా, నువ్వు కోల్పోయినవి తిరిగి పొందుకోవాలన్నా ఉన్న ఉపవాస ప్రార్థన అనే మార్గాన్ని నువ్వు కానీ వెంబడిస్తే నీ జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. మిగిలిన ఉపవాస ప్రార్థన వల్ల ఇంకా ఏం లాభాలు ఉన్నాయంటే, మీరు ఇంకా ముందు దేవుడు మాట్లాడాలి, అది యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు దాన్ని కూడా విని తెలుసుకోవచ్చు. లేదా రాబోయే రోజుల్లో కూడా దేవుడు మాట్లాడితే మనం దాంట్లో వినొచ్చు. అయితే ఈ రోజుకు ఉపవాస ప్రార్థన వల్ల జరిగే 2 అంశాలు దేవుడు చెప్పినాడు. ఒకటి, అసాధ్యమైనది సాధ్యం అవ్వాలంటే. 2, నువ్వు కోల్పోయినవి తిరిగి పొందాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఉపవాస ప్రార్థన. అందుకే ఆ పాట పాడేసిన నేను, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకు ఒక్కడే 1000 మంది అన్నావే. అసాధ్యమైన కార్యం సాధ్యమైంది. ఈ కోల్పోయినవన్నీ తిరిగి వచ్చింది. కారణం ఒకటే ఒకటి, ఆయన సన్నిధిలో ఉండడం వల్ల. ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఆకలి దప్పిక గుర్తురావు. ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు యాక్టివ్నెస్తో ఉంటావు. ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు ఈ లోక విషయాలు పట్టించుకోవు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఊళ్ళో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మనకు అవేమైనా తెలుస్తున్నాయా? మనం వాటి ఏమైనా పట్టించుకుంటామా? ఎందుకు? మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనకి ఈ లోక విషయం అసలు పట్టించుకోం. అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు అన్నము నీళ్ళు దప్పిక అనేది మనకు రాదు. మా భూమగాలు ఎవరికన్నా నిద్రమోగాలు ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది నిద్రపోయి తూమోగాలు వేసుకొని నిద్రపోయింటారా ఆకలి. మనకి ఎవరికన్నా నిద్రమోగాలు ఉన్నాయా? మనకు నిద్రమోగాలు ఉండవు, దుఃఖమోగాలు ఉండవు. అన్నము నీళ్ళు అనేటివి మనకు గుర్తు రావు. దేవుని సన్నిధిలో మనం సంతోషంగా హ్యాపీగా ఉంటాం. అసలు మనం ఆ ప్రపంచాన్ని, బయట ప్రపంచాన్ని మర్చిపోతాం. ఇలా నువ్వు చేస్తే ఉపవాస ప్రార్థన అవుతుంది. అలా నువ్వు చేస్తే 2 కార్యాలు సాధ్యమవుతాయి. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఉపవాస ప్రార్థన మీరు చేసి మీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్న కార్యాలు సాధ్యం చేసుకోవాలని, మీరు కోల్పోయినటువంటి తిరిగి మరలా పొందుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కనబరుస్తున్నాం యేసయ్యా. ఇదిగోనైనా తండ్రి, నీవు చెప్పి ఉన్నావు తండ్రి, అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలన్నా, కోల్పోయినవి తిరిగి పొందుకోవాలన్నా ఉన్న ఒకే ఒక మార్గం ఉపవాస ప్రార్థన మీరు చెప్తున్నారు తండ్రి. ఆ ఉపవాస ప్రార్థన కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది కూడా ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా ప్రభా ఎన్నో కార్యాలు అసాధ్యం అనుకుంటున్నామేమో, ఇవి జరగవేమో అని మేము అనుకుంటున్నామేమో, ఇక మా వల్ల కాదేమో, మా పరిస్థితి ఇంతేనేమో అని మేము అనుకుంటున్నాము ప్రభా.
అలాంటి కార్యాలు కూడా మా జీవితంలో జరగాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, అలాంటి కార్యాలు జరుగుతాయని మీరు తెలియజేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మేము కోల్పోయినట్టు ఎలా పొందుకుంటాం, మేము పోగొట్టుకున్నామే, మేము నష్టపోయామే, అవి మరలా మాకు ఎలా వస్తాయి, మాకు ఎలా దక్కుతాయి అని బాధపడుతుంటే ఉపవాస ప్రార్థన చేయి. నువ్వు కోల్పోయి మళ్ళా తిరిగి పొందుకుంటావు, నువ్వు పోగొట్టుకున్నవి మళ్ళీ నీ దగ్గరకు వస్తాయని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన ఉపవాస ప్రార్థనలో నీతో ఉండి మీలో ఉండి ప్రభా అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసుకునేటకు, కోల్పోయి నువ్వు తిరిగి పొందుటకు మా కృప చూపించండి అయ్యా. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ఏదో మేము బలవంతంగా ఉపవాసం ఉంటున్నట్టు కాకుండా నాయన ఇష్టంగా ప్రేమపూర్వకంగా మీ సన్నిధిలో మేము ఉండాలి తండ్రి. మీ సన్నిధిలో ఉంటే ప్రభా మాకు ఆకలి దప్పుకు తెలియదు తండ్రి. మీ సన్నిధిలో ఉంటే ప్రభా మేము ఉత్సాహంగా ఉంటాం తండ్రి. మీ సన్నిధిలో ఉంటే ప్రభా ఈ లోక విషయాలు మేము ఏం పట్టించుకోం ప్రభా. అలాంటి ఉపవాస ప్రార్థన మేము చేసినైనా ఇలాంటి గొప్ప మేలు మేము పొందుకుంటూ సహాయం దయచేయమని బ్రతిలాడుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిలాడుకుంటూ ప్రభు చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచు మా ఈ ప్రార్థన తమ పాదపద్మం చెంత సమర్పిస్తున్నాం మా ప్రిపర్లోకి తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా అసాధ్యమైన కార్యములు సాధ్యమయ్యేలా, నేను కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందుకునేలా నా దేవుని సన్నిధిలో వారానికి కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉంటాను, ఒక పూటైనా ఉపవాసం ఉంటాను. నాకు సమస్య కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన నేను చేస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.